ఈ వారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో ఏం జరిగిందో తెలుసా? ఒక పెద్ద తుఫానే వచ్చింది. టెక్ దిగ్గజాలన్నీ తమ వ్యూహాలు మార్చేసుకుంటున్నాయి, ఆధిపత్యం కోసం భీకరంగా పోటీపడుతున్నాయి. అసలీ మార్పుల వెనక కథేంటో ఈరోజు విశ్లేషణలో చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, మనకు ఏం కావాలో మనకంటే ముందే ఒక ఏఐ కనిపెడితే ఎలా ఉంటుంది? ఇది కేవలం ఒక ఆలోచన కాదు, ఇదే మన భవిష్యత్తు కాబోతోంది. ఏఐతో మనకున్న సంబంధాన్ని ఇది పూర్తిగా మార్చేబోతోంది. సరే, ముందుగా మన అవసరాల్ని ముందే పసిగట్టేసే ఏఐ గురించి మాట్లాడుకుందాం. అంటే మనం అడగక ముందే సమాధానం చెప్పేయడమన్నమాట. ఓపెన్ ఏఐ ఈ మ్యాజిక్ని ఎలా చేస్తోందో చూద్దాం పదండి. దాని పేరే చాట్ జీపీటీ పల్స్. సింపుల్గా చెప్పాలంటే ఇది మనకు అసిస్టెంట్లా కాదు, మన బాస్లా పనిచేస్తుంది. మన చాట్ హిస్టరీ, క్యాలెండర్, ఈమెయిల్స్ అన్నీ చదివేసి మనం అడగక ముందే మనకి ఏం కావాలో రెడీ చేసి పెట్టేస్తుంది. అంటే మనం హాయిగా నిద్రపోతుంటే ఇది మన కోసం పని చేస్తూనే ఉంటుంది. మీటింగ్ ఎజెండాలు రాయడం, బర్త్డేలు గుర్తు చేయడం అన్నీ చేసేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఓ స్టూడెంట్ తైవాన్ ట్రిప్ గురించి ఆలోచిస్తున్నాడనుకోండి, దానికి కావాల్సిన రైలు టైమింగ్స్ ఇచ్చేస్తుంది. లేదా ఒక మార్కెటింగ్ స్టూడెంట్కు స్కూబా డైవింగ్తో పోల్చి ఒక కాన్సెప్ట్ వివరిస్తుంది. అంటే మన ఆలోచనలకు ఇది ప్రాణం పోస్తుందన్నమాట. ఇది వాడిన ఒక యూజర్ ఏమన్నారో చూడండి. నేనసలు వెతకాలని కూడా అనుకోని సమాచారాన్ని ఇది నా ముందు పెట్టింది. అంటే పల్స్ మన ఆలోచన పరిధిని కూడా దాటించి మనకు హెల్ప్ చేస్తుందన్నమాట. ఎంత పవర్ఫుల్ కదా! సరే, ఇప్పుడు కంటెంట్ ప్రపంచంలోకి వెళ్దాం. ఇక్కడైతే మెటాకి, యూట్యూబ్కి మధ్య ఒక పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఎవరు గెలుస్తారో చూద్దాం. వీళ్ళిద్దరి దారులు పూర్తిగా వేరు. మెటా ఏమో మనుషులే అవసరం లేని ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తోంది 100% ఏఐ వీడియోలతో. కానీ యూట్యూబ్ ఏమో మనుషుల సృజనాత్మకతకే ఏఐని ఒక ఆయుధంగా ఇవ్వాలనుకుంటోంది. ఒకరేమో మనిషిని పక్కన పెడుతున్నారు, ఇంకొకరేమో మనిషినే హీరోని చేస్తున్నారు. రెండు దారులు, ఒకే లక్ష్యం, అదే ఆధిపత్యం. కానీ మెటా వాళ్ల వైబ్స్ ఫీచర్ని జనాలు అంత ఈజీగా యాక్సెప్ట్ చెయ్యట్లేదు. ఏంటి బ్రో, సొంత యాప్లోనే ఏఐ చెత్త పోస్ట్ చేస్తున్నావా అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీన్ని బట్టే అర్థమవుతోంది, పూర్తిగా ఆర్టిఫిషియల్ కంటెంట్ని జనాలు ఎలా చూస్తారనేది ఒక పెద్ద సవాలే. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇది అనుకోకుండా జరిగిందేం కాదు. తెర వెనుక మెటాకి ఫేమస్ ఏఐ ఇమేజ్ జనరేటర్ మిడ్జర్నీకి మధ్య ఒక పెద్ద ఒప్పందమే జరిగింది. ఈ వైబ్స్ వెనుక ఉన్న అసలు ప్లాన్ ఇదేనన్నమాట. రైట్, కంటెంట్ నుంచి క్రియేషన్ వైపు వెళదాం. అంటే ఏఐ టూల్స్ని తయారు చేసే డెవలపర్లని తమ వైపు తిప్పుకోవడానికి కంపెనీలు ఏం చేస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కూడా రెండు డిఫరెంట్ స్ట్రాటజీలు. గూగుల్ ఏమో ఏఐ ఏజెంట్స్ ఎలా తయారు చేయాలో ఫ్రీగా గైడ్స్ ఇస్తూ నాలెడ్జ్ పంచుతోంది. కానీ అలీబాబా మాత్రం తన దగ్గరున్న పవర్ఫుల్ ఏఐ మోడల్స్నే ఓపెన్ సోర్స్లో ఫ్రీగా ఇచ్చేస్తోంది. ఒకరు చదువు చెప్తే ఇంకొకరు ఆయుధాలే ఇచ్చేస్తున్నారు. అలీబాబా రిలీజ్ చేసిన కొత్త మోడల్స్ అయితే ఏఐ ప్రపంచంలో ఒక సంచలనం. ముఖ్యంగా క్వెన్ 3 మ్యాక్స్ ఇన్స్ట్రక్ట్. ఇది కోడింగ్లో ప్రపంచంలోనే బెస్ట్ మోడల్స్తో పోటీపడుతుంది. ఇంకా క్వెన్ 3 ఆమ్ని అయితే టెక్స్ట్, ఇమేజ్, ఆడియో, వీడియో అన్నింటినీ ఒకేసారి హ్యాండిల్ చేయగలదు. ఇది వెస్టర్న్ కంపెనీలకు ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇక్కడే అసలు విషయం ఉంది. ఒకటి కాదు, రెండు కాదు. అలీబాబా ఇప్పటివరకు 300కు పైగా ఏఐ మోడల్స్ని ఓపెన్ సోర్స్ చేసింది. వాళ్ల స్ట్రాటజీ ఎంత అగ్రెసివ్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఇన్నోవేషన్ని స్పీడప్ చేయడమే వాళ్ల లక్ష్యం. సరే, ఈ పెద్ద పెద్ద వ్యూహాలన్నీ బాగానే ఉన్నాయి. కానీ వీటి వల్ల మన రోజువారీ జీవితంలో ఎలాంటి మార్పులొస్తాయి? మనకు అందుబాటులోకొచ్చిన కొత్త టూల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మైక్రోసాఫ్ట్ ఒక ఇంట్రెస్టింగ్ మూవ్ తీసుకుంది. తన ఆఫీస్ సాఫ్ట్వేర్లో ఇప్పుడు రెండో ఏఐ బ్రెయిన్ని యాడ్ చేసింది. అదే ఎంథ్రోపిక్ వారి క్లాడ్ మోడల్. అంటే ఇప్పుడు యూజర్లకు ఓపెన్ ఏఐ మాత్రమే కాదు, క్లాడ్ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. ఈ చార్ట్ చూడండి. ఇక్కడే క్లాడ్ పవర్ ఏంటో అర్థమవుతుంది. GPT-4 ఒకేసారి 128,000 టోకెన్ల సమాచారాన్ని ప్రాసెస్ చేయగలిగితే క్లాడ్ ఏకంగా 10 లక్షల టోకెన్లని చేయగలదు. అంటే దాదాపు 8 రెట్లు ఎక్కువ. సింపుల్గా చెప్పాలంటే పెద్ద పెద్ద పుస్తకాలను కూడా నిమిషాల్లో చదివి అనలైజ్ చేయగలదన్నమాట.
ఇక గూగుల్ తీసుకొచ్చిన మిక్స్ బోర్డ్ అయితే క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళకి ఒక వరం. జస్ట్ మీ ఐడియాను చెప్పండి చాలు. ఉదాహరణకు పూల ఎంబ్రాయిడరీతో జీన్స్ని కొత్తగా మార్చాలి అని చెప్పారనుకోండి, ఏఐ వెంటనే కొన్ని డిజైన్స్ చూపిస్తుంది. వాటిలో నచ్చినవి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఫైనల్ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో చూసుకోవచ్చు. చాలా సింపుల్. ఇవే కాకుండా మరికొన్ని టూల్స్ కూడా వచ్చాయి. గూగుల్ లెర్న్ యువర్ వేతో ఏ పీడిఎఫ్ అయినా ఇంటరాక్టివ్ లెసన్గా మారిపోతుంది. పర్ప్లెక్సిటీ ఈమెయిల్ అసిస్టెంట్ మన జీమెయిల్, అవుట్లుక్ని ఆర్గనైజ్ చేస్తుంది. ఇక పర్ప్లెక్సిటీ సెర్చ్ ఏపీఐ డెవలపర్లకు రియల్ టైమ్ ఏఐ సెర్చ్ పవర్ ఇస్తుంది. సరే, ఇప్పటిదాకా టూల్స్, మోడల్స్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ ఏఐ యుద్ధం వెనుక ఉన్న అసలైన బలమేంటి? అదే రా పవర్. ఈ మొత్తం పోటీకి పునాది అయిన ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఇప్పుడు చూద్దాం. 7 గిగావాట్స్. ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి. ఓపెన్ఏఐ తన కొత్త డేటా సెంటర్ల కోసం ఇంత పవర్ కావాలని ఉంటోంది. ఇది ఎంత పెద్ద నంబరో ఊహించడానికే కష్టంగా ఉంది కదా. ఇంకా సింపుల్గా చెప్పాలంటే 7 గిగావాట్స్ పవర్తో 50 లక్షల ఇళ్లకు కరెంట్ ఇవ్వచ్చు. ఓపెన్ఏఐ తన స్టార్ గేట్ అనే సూపర్ కంప్యూటర్ ప్రాజెక్ట్ కోసం ఎంత భారీ స్థాయిలో ప్లాన్ చేస్తుందో ఈ ఒక్క నంబర్తో అర్థమైపోతుంది. ఇది కేవలం ఓపెన్ఏఐ కథ మాత్రమే కాదు. అలీబాబా కూడా క్లౌడ్, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం రాబోయే 3 ఏళ్లలో $53 బిలియన్ ఖర్చు పెట్టబోతోంది. ఒక పక్క ఓపెన్ఏఐ, మరోపక్క అలీబాబా ఇద్దరూ వందల వేల కోట్లని ఖర్చు చేస్తున్నారు. ఇది ఏఐ ఆధిపత్యం కోసం జరుగుతున్న అసలైన ఆయుధ పోటీ అన్నమాట. ఒకరన్నట్టు ప్రతి వారం అసాధ్యమనుకున్నది కాస్త జరగక తప్పని నిజంలా మారిపోతోంది. ఇంకా దీని వేగం పెరుగుతోందే తప్ప తగ్గట్లేదు. ఈ మాటలు ఏఐ స్పీడ్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మనం కళ్ళు మూసి తెరిచే లోపే టెక్నాలజీ మారిపోతుంది. అవును, అసాధ్యం అనుకున్నది నిజమవుతోంది. మరి వచ్చేవారం ఏం జరగబోతోంది? ఈ ప్రశ్నతోనే ఈరోజు మన విశ్లేషణను ముగిద్దాం. ఆలోచిస్తూ ఉండండి.